అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజైతే కాంజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మా ఫ్రెండ్ ఒకరు ఇది చలికాలంలో తయారు చేసుకొని తాగితే చాలా మంచిదని, ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పారు. అదేవిధంగా నేను ప్రిపేర్ చేశాను. నార్త్ ఇండియాలో అయితే వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హోలీ ఫెస్టివల్ వరకు ఈ డ్రింక్ని అయితే అందరి ఇళ్ళలో ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటారంట. హోలీ తర్వాత నుంచి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అక్కడితో ఆపేస్తారు. ఎందుకు ఇది వింటర్ సీజన్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంటే మన ఇమ్యూనిటీని పెంచుతుంది. జనరల్గా మనం చూసినట్లయితే వింటర్లో ఎక్కువగా కోల్డ్, కఫ్, ఫీవర్స్తో బాధపడుతుంటాం. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకొని ఈ వింటర్లో మనం తాగుతున్నట్టయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కఫ్, కోల్డ్, జ్వరాలు వచ్చినా కానీ మరి వారం రోజులు ఉండేది మనం 1-2 రోజుల్లో తగ్గించేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలుగా ఈ కాంజీని అయితే ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే ఈరోజు బీట్రూట్, క్యారెట్, ఉసిరి, అల్లం వీటితోటి తయారు చేస్తున్నాను. ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి, సింపులే కాబట్టి తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ముందు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి. మీ బాడీకి సరిపడుతుంది అనుకుంటేనే తర్వాత రెగ్యులర్గా యూస్ చేయండి. సో నేను దీంట్లో తీసుకుంటున్నవి బీట్రూట్, క్యారెట్, ఉసిరి. ముందుగా బీట్రూట్ని పీల్ తీసేసి చేసుకునే క్వాంటిటీని బట్టి 1, 2, 3 అనేది చూసుకోండి. నేనైతే 4 మనుషులకి కొంచెం కొంచెం వచ్చేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను. బాగుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకుందామని. సో క్యారెట్ని కూడా పీల్ తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇది మా ఫ్రెండ్ చెప్పిన పద్ధతిలో చేస్తున్నాను. తర్వాత నేను అన్ని వీడియోస్ అవి చూస్తే చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా పసుపు ఆవాలతోటి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. నాకైతే పసుపు ఆవాలు దొరకలేదు. నేను ఇంట్లో ఉండే నార్మల్ ఆవాలు యూస్ చేశాను దీంట్లో. తర్వాత ఉసిరికాయని కూడా తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బీట్రూట్ని కూడా పీల్ తీసేసిన తర్వాత పైన తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. దీనికోసం మనం ప్రిపేర్ చేయడానికి గ్లాస్ కంటైనర్ అయితే బాగుంటుంది. స్టీల్, ప్లాస్టిక్ కంటే కూడా. సో మనం తిప్పుకోవడానికైనా చూసుకోవడానికైనా ముందు పిల్లలకి బీట్రూట్ ఆ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తాగడానికి ఇష్టపడతారు. సో ఫస్ట్ అయితే బీట్రూట్, క్యారెట్ తోటి అయితే ప్రిఫర్ చేయండి. తర్వాత తీసుకున్నటువంటి గ్లాస్ కంటైనర్లో కట్ చేసుకునేటువంటి క్యారెట్, ఉసిరి ముక్కలు, బీట్రూట్ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 4 అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసేసుకోండి. తర్వాత డ్రింకింగ్ వాటర్ని కూడా తీసుకోవాలి. దీంట్లో నార్మల్ వాటర్ని యూస్ చేయొద్దు. బ్లాక్ రాక్ సాల్ట్, నార్మల్ రాక్ సాల్ట్ని ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని మగ్గు నిండుగా వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆవాలను తీసుకొని, ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఆవాలైతే, కొంచెం కచాపచాగా లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు కూడా మనం దీంట్లో ఆవాలని యూస్ చేయొచ్చు. మంచి ప్రోబయాటిక్ డ్రింక్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరు చేసుకోండి. ఆవాలను వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం కారాన్ని యూస్ చేయొచ్చు, మిరియాల పొడిని యూస్ చేయొచ్చు. లేదైతే పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చీలను తీసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం గల పచ్చిమిర్చినే మధ్యలోకి చీల్చుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలి. సో మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వల్ల మనకి డైజెషన్ త్వరగా అయిపోతుంది, మలబద్ధకం లేకుండా ఉంటుంది. ఈ చలికాలం ఏంటి అంటే ఈ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది. సో మనకి ఇన్స్టెంట్గా పులిసిపోయి, ఇది మనం ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే ఒక 3 నుంచి 7 రోజుల వరకు బాగా పులియబెడతాం. ఆ పులియబెట్టి మంచి ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మంచి ప్రోబయాటిక్గా తయారవుతుంది. దాన్ని తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్టర్ అనేది వస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. సో దానికోసం మనమైతే ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత దీంట్లో 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకొని మరొకసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలి. బయట ఫుడ్ తిన్నా కానీ, బయట వాటర్ తాగినా కానీ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అని అంటే ఇంట్లోనే
ప్రోబయాటిక్ డ్రింక్ అయితే తయారైపోతుంది. గట్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల కిడ్నీస్ కూడా స్టోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనకి ఈ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఎండలో పెట్టేసుకోవాలి. నేనైతే 3 రోజుల వరకు పెట్టుకున్నాను. ఉదయం పూట అలాగే సాయంత్రం పూట మీరు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, లేకపోతే బయటనే ఉంచేయచ్చు. తప్పకుండా కలుపుకోవాలి, లేకపోతే కలపకపోతే పైన ఫంగస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 సార్లు చక్కగా గరిటె తీసుకొని అడుగు వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు ఇవన్నీ కూడా బాగా నాని మంచి హెల్దీ డ్రింక్ అయితే తయారవుతుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా క్లాత్ తోటి క్లోజ్ చేసేసి పైన మూత పెట్టేయాలి. ఇప్పుడు మీకు 3వ రోజు చూపిస్తున్నాను. 3వ రోజు సాయంత్రం 4 o'clock ఇది చూసారు కదా, పైన నొరగా మంచిగా ఫర్మెంటేషన్ అయితే జరిగింది. ఇది పర్ఫెక్ట్గా ప్రోబయాటిక్ డ్రింక్ అని చెప్పుకోవాలి. ఇలా పైన అంతా నొరగలాగా వస్తే బాగా పులిసిందని అర్థం. ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోకి జాలిగరిటెను పెట్టేసుకొని వడబోసుకోవాలి. ముక్కలన్నీ పైన ఉంటాయి. ఈ ముక్కలతో తర్వాత మనకు యూజ్ ఏమి ఉండదండి. మీరు తినాలనుకుంటే నార్మల్గా తినేసేయచ్చు, కానీ దాంట్లో సారం అయితే ఏమీ ఉండదు. ఇలా వడబోసుకున్న తర్వాత దీంట్లో కొందరు చియా సీడ్స్ కానీ సబ్జా గింజల్ని కూడా యాడ్ చేస్తున్నారు. సో ఏమీ అవసరం లేదు, నార్మల్గా తాగినా సరిపోతుంది. సో కాకపోతే నేను చెప్పే ఒక గమనిక ఏంది అని అంటే, ఫస్ట్ కొంచెం తీసుకోండి, పడితే ఎక్కువగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.